సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 482వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఈ రహస్యాలు తెలుసుకోవడం వల్లండి పరమాత్మని తెలుసుకుంటామండి. భగవంతుడు ఒక్కరే అంటున్నాం కదండి. ఆ ఒక్కరి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని మనం పొందుతాం. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ ఇంటి గడప దాకా వచ్చాడు భగవంతుడు. మే ఐ కమిన్ ప్లీజ్ అంటున్నాడు అనమాట. నేను గడప దాటి రావచ్చునా మీ ఇంటికి అంటే మనం బిజీ అంటున్నాం అనకండి. కేవలం భగవంతుడు ఏమడుగుతున్నాడు, మీరు ఏమీ అక్కర్లేదు, సంపూర్ణ జ్ఞానం మీకు అందిస్తాను, కేవలం మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. అది కూడా ఆ బుద్ధి కూడా నేనే ఇచ్చాను 84 లక్షల జీవులలో. అర్థమైందండి. చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక కాంటెక్స్ట్లో ఇది వస్తోంది, బుద్ధి 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 అనేది. ఇప్పటికే మనం 55, 54 శ్లోకాలు చర్చించుకున్నాం. బుద్ధి నేత్రం గురించి ఉన్నటువంటి గీతా శ్లోకాలు. బుద్ధి నేత్రం తెరిస్తే లాభం ఏంటి, తెరుచుకోకపోతే మూఢత్వంలో ఉంటే నష్టం ఏంటి అనేది మనం చర్చించుకున్నాం. ఇంకొకటో రెండో శ్లోకాలు ఉంటాయి. దాంతో మనం ఇంకొక అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఈ ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 12 చర్చించుకుంటున్నాం. దానికంటే ముందు ఆధ్యాత్మికము, ధార్మికం మీద మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మామూలుగా భక్తి మార్గంలో, ధార్మిక జగత్తులో ఈ స్వస్తిక సింబల్ని పెట్టుకుంటారు. స్వస్తిక అర్థమైందండి. 4 భాగాలుగా దాన్ని అది విభజింపబడుతుంది, 4 సమాన భాగాలుగా. కానీ దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం తెలిసిన వాళ్ళకి తెలియదు. ఈ స్వస్తిక దేని కొరకు పెడుతున్నారు, ఇది పవిత్రమైనటువంటి సింబల్ అని చెప్తారు, డౌటే అక్కర్లే. అందుకనే కదా గుమ్మాల దగ్గర, బయట డోర్ పక్కన అక్కడ స్వస్తిక పెడుతుంటారు. స్వస్తికకి చాలా ప్రాధాన్యత ఉంది, అది పవిత్రతకి చిహ్నం అంటారు. అర్థమైందండి. సో దీని రహస్యము మనకి ధార్మిక జగత్తులో ఎవరు కూడా చెప్పలేదు. అంటే క్లియర్గా చెప్పలేదు, లాజికల్గా చెప్పలేదు, సత్యంగా చెప్పలేదు. ఈ గీతను ఆధ్యాత్మిక దృష్టితో అర్థం చేసుకుంటే ఈ కాలచక్ర రహస్యం అన్నమాట. స్వస్తిక సింబల్ అంటే కాలచక్రంలో 4 యుగాలు ఉన్నాయి, సత్య, త్రేత, ద్వాపర, కలి. 4 కూడా దాని యొక్క పరిమితి సమానం అండి. 5000 సంవత్సరాలు డివైడ్ బై 4 అంటే 1250 సంవత్సరాలు సత్య, 1250 సంవత్సరాలు త్రేత, తర్వాత అదే పరిమితి 1250 ద్వాపర, మళ్ళీ 1250 ఈ కలియుగము. అర్థమైందండి. ఈ 5000 సంవత్సరాల కాలచక్రాన్ని 4 భాగాలకు విడగొడితే వచ్చేది ఈ స్వస్తిక సింబల్ అనమాట. ఇది దేనికి చూపించారో, దేనికి చిహ్నం అంటే ప్రతి ఒక్క మనిషి అంటే 850 కోట్ల మనుషులలో ప్రతి ఒక్కరూ మూల స్వరూపంలో ఆత్మలు. కాబట్టి ఆత్మలు శరీరాన్ని ధరిస్తూ విడిచిపెడుతూ సత్యయుగము నుండి ఎండింగ్ వరకు ఒక కల్పము అంటారు దాన్ని. అర్థమైందండి. కల్పానికి చిహ్నం అనమాట. ఒక కల్పానికి, సంపూర్ణ కల్పానికి చిహ్నం. అర్థమైందండి. సో ఈ విధంగా మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించి ఆత్మలు బాగా ఈ యొక్క ద్వాపర యుగం నుండి దేహభ్రాంతిలో పడిపోయి తమ యొక్క మూల స్వరూపాన్ని మర్చిపోయి, తమలో ఉన్నటువంటి గుణాలు, శక్తుల్ని మర్చిపోయి, దైవీ గుణాలని, దైవీ సంస్కారాలను మర్చిపోయి దైహిక భ్రాంతిలో రావణాసురుడి చెరలో బంధింపబడ్డారు. రావణాసురుడి చెర అంటే ఇక్కడ మీరు త్రేతాయుగం యొక్క రావణాసురుడు, రాముడు ఆ విధంగా రామాయణంలో ఉన్న రావణాసురుడు చెప్పడం లేదు. రావణాసురుడు అంటే విషయ వికారాలకి ఒక చిహ్నము. మాయ అనొచ్చు, పంచవికారాలు అనొచ్చు. ఆ విధంగా ఆ చెరలో బంధింపబడిపోయి దేహము ద్వారా వచ్చేటువంటి ఆనందానికి అలవాటు పడిపోయాము. ఇంద్రియ సుఖాలను మరిగిపోయాము. ఆత్మలో ఉన్నటువంటి దివ్యత్వం యొక్క దాని యొక్క అతీంద్రియ సుఖాన్ని మనము అక్కడ ద్వాపర యుగం ప్రారంభం నుండి మర్చిపోయాం. సత్య త్రేతాయుగాలు అతీంద్రియ సుఖంలోనే ఉండేవాళ్ళం. అర్థమైందండి. అందుకని కాలచక్రం రహస్యమే ఈ స్వస్తిక సింబల్. మరొక విషయం ఏంటంటే, ఇది నిడివి ఏదైతే ఉందో ప్రతి యుగం యొక్క నిడివి సమానంగా ఉంటుంది అని భగవంతుడు తెలియచేస్తున్నాడు. కానీ మనకి భక్తి మార్గంలో ఏం చేశారు అంటే, ఒక్కొక్క యుగము 4,32,000, దాని తర్వాత 8,64,000,
17 లక్షలు, 34 లక్షలు, ఇలాగా ఒక యుగం నుంచి మనం ప్రారంభించుకుంటే ఆ విధంగా డబుల్ చేసుకుంటే ఈ విధంగా అయిపోతే ఈ స్వస్తిక సింబలు అది ఆ విధంగా ఈక్వల్ పార్ట్స్ గా ఉన్నటువంటి స్వస్తిక సింబల్ కి అది గుర్తింపు లేకుండా చేసుకున్నాం. అంతే కదండి. అన్ని యుగాలు ఒకటే సైజులో ఉంటేనే మనకి స్వస్తిక సింబల్. స్వస్తిక కూడా ఎక్కడి నుంచి వచ్చింది పేరు? స్వస్తిక అంటే స్వస్థితి, స్వస్థిత్ అన్నమాట. హిందీలో స్వస్థిత్ అంటారు. స్వస్థిత్ అంటే ఏంటి? ఆత్మిక స్థితిలో ఉండటం అన్నమాట. అర్థమైందండి? స్వస్థితిలో ఉంటే వారి సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు సత్యయుగంలోకి వస్తారా, త్రేతాలోకి వస్తారా, ద్వాపరంలో వస్తారా, కలియుగంలో వస్తారా? ఎందుకంటే ఈ రావడం కంపల్సరీ. ఈ జనన మరణ చక్రం నుండి ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే కొన్ని జన్మలు తప్పించుకోవచ్చు. సత్యయుగం తప్పించుకోవచ్చు, త్రేతా తప్పించుకోవచ్చు, ద్వాపరం తప్పించుకోవచ్చు, కలియుగంలో కూడా చాలా వరకు తప్పించుకోవచ్చు. ఆఖరిలో 2-3 జన్మలన్నా తీసుకోవచ్చు. అర్థమైందండి? ఇక జన్మరాహిత్యం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి స్వస్తిక సింబల్ యొక్క అసలైన రహస్యం ఎప్పుడు అర్థమవుతుంది? ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే మనకి స్పష్టంగా 4 యుగాలు ఒకటే పరిమితి అనేది, కాల పరిమితి అన్న విషయం అర్థం చేసుకున్నప్పుడే మనకి అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ విషయాన్ని ఇక్కడ ముగించుకొని మనము గత 3 ఎపిసోడ్స్ నుండి మనము ఈశావాస్య ఉపనిషత్ చాలా అద్భుతమైనటువంటి మంత్రం అండి. ఇది 12వ మంత్రం. ఈశావాస్య అంటే స్వయముగా ఈశ్వరుడే. మొత్తం సర్వశాస్త్రాలు కూడా ఈశ్వరుడు పలికినటువంటి ఆ 574 గీతా శ్లోకాల సారమే. ఇక్కడ ఈశావాస్య ఉపనిషత్తు డైరెక్ట్ గా 18 మంత్రాలు ఉన్నాయి. అందులో మనం 12 మంత్రాలు పూర్తి చేసుకున్నట్టు. ఈ 12వ మంత్రం అయిపోయిందంటే ఈ ఎపిసోడ్ కానీ ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటాము. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఉన్న విషయాలు, చాలా విషయాలు 100% భగవద్గీతతో మ్యాచ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ భగవంతుణ్ణి ఈ రోజున మనుషులు 2 విధాలుగా 2 మార్గాల్లో వాళ్ళు భావిస్తున్నారు. ఒకటి తత్వాన్ని పంచతత్వాలని భగవంతుడిగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అదే విధముగా దేవీ దేవతల్ని, దేహధారులైనటువంటి ఈ మానవ గురువులని, అంటే సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, వీళ్ళందరినీ కూడా భగవంతుడిగా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ శ్లోకం మనకి ఏం చెప్తోంది అంటే భగవంతుడు నిరాకారుడు. భగవంతుడు వీళ్ళిద్దరికంటే కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నాడు. భగవంతుడు ఒక్కరే. దేవీ దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు. దేహదారులు అంటే ఈ ఉన్నారు కదా, ధర్మస్థాపకులు అనేకులు ఉన్నారు. మళ్ళీ వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు, మానవ గురువులు అందరూ చాలా మంది ఉన్నారు. అవతారాలు కూడా చాలా 24 అవతారాలు, దశావతారాలు చెప్పుకున్నాం. అందుకని దైహికంగా రూపం ఉన్నది భగవంతుడి క్రియేషన్, కానీ భగవంతుడు కాదు. దేవీ దేవతలని కూడా సంస్కార పరివర్తన చేసుకున్న వాళ్ళు, ఆ విధంగా దైవీ సంస్కారాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు 14వ అధ్యాయంలోని 14వ శ్లోకం, 15వ శ్లోకం చెప్పినట్టుగా అటువంటి సంస్కారాలు సాత్విక ప్రధానంగా అయితే సత్యయుగంలోను, సాత్విక సమానంగా అవుతే త్రేతాలోను, రజో విధంగా అయినట్టయితే ద్వాపరము, లేక కలియుగంలోనే ఆ విధంగా సంస్కారాలు మనం కలియుగం ఏమంటారు, తమో సంస్కారాలు తెచ్చుకునే శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు మళ్ళీ మనం కలియుగంలోనే జన్మ తీసుకుంటాం. ఈ బ్యాక్గ్రౌండ్తో మనము మరికొన్ని విషయాలు, నేను రాసుకున్న విషయాలు మనం చర్చించుకుందామండి. ఇక్కడ ఏమంటున్నాడు? అజ్ఞానములో జరిగే ప్రకృతి పూజ. అజ్ఞానంలో ప్రకృతి పూజ. ప్రకృతి అంటే పంచతత్వాల పూజ. ఏమంటున్నాడు? ఉదాహరణ ఏమంటున్నాడు? పంచభూతాల ఆరాధన, అగ్ని పూజ, నదుల పూజ అంటే నీరు, జల పూజ అనుకోండి, పర్వతాల పూజ, కొండలు, వృక్షాల పూజ. ఇవి తప్పు కాదండి. వాటిని పూజ చేయటం తప్పు కాదు. ఎక్కడొస్తుందండి సమస్య? కానీ సమస్య ఎక్కడ? ప్రకృతి శక్తియే పరమాత్మ అని భావించినప్పుడు అదే అల్టిమేట్ అనుకోవడం తప్పు. అది ఒక లెవెల్ వరకు మంచిదే, తత్వాన్ని పూజ చేయండి, ఆ విధంగా తత్వాల నుంచి శక్తి తీసుకోండి, మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. కానీ భగవంతుడి కోసం మనం ప్రయత్నం చేయట్లేదు. అదే అల్టిమేట్ అనుకుని మనం ప్రయత్నం చేయట్లేదు. అందుకనే భగవంతుడు అంటున్నాడు అది. అందుకని ఇది అజ్ఞానం. ఎందుకంటే ప్రకృతి మారుతుంది, నశిస్తుంది, జడము. అర్థమైందండి? కానీ పరమాత్మ ఏంటి? చైతన్యము. పరమాత్మ చైతన్యము. పరమాత్మ అజన్మ. అజన్మ అంటే ఏంటి? జనన మరణ చక్రంలోకి రాడు. అదేవిధంగా పరమాత్మ నియంత్రకుడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఒక స్పష్టమైన ఉదాహరణ. ఒక వ్యక్తి కంప్యూటర్ని చూసి ఇదే క్రియేటర్ అనుకుంటే అతను హార్డ్వేర్ని వర్షిప్ చేస్తున్నాడు. అదే క్రియేటర్ అంటే హార్డ్వేర్ని వర్షిప్ చేస్తున్నాడు. అర్థమైందండి? కానీ ప్రోగ్రామర్ ఎవరో తెలియదు. అందులో సాఫ్ట్వేర్ తయారు చేసిన వాడు ఏ విధంగా, ఆయన ఎవరు అనే సంగతి విస్మరించి ఈ కంప్యూటర్నే
ఆ విధంగా క్రియేటర్ అనుకుని అనడం అనమాట. ఇది ఒక ఉదాహరణ కింద ఇచ్చాడు. ఇదే ప్రకృతి పూజ అంటే ఇది. అర్థమైందండి. ఉపనిషత్తుల హెచ్చరిక ఏంటి? ప్రకృతి భగవంతుడు కాదు. ప్రకృతి భగవంతుడు కాదు. ప్రకృతి భగవంతుడి సృష్టి మాత్రమే. ప్రకృతి భగవంతుడి సృష్టి మాత్రమే. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. దీన్ని బాగా స్టడీ చేశాను నేను. చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. అందుకనే మీకు కూడా నేను అదే ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతున్నాను. ప్రకృతి పూజ అంటే సృష్టిని సృష్టికర్తగా భావించడం. సృష్టిని సృష్టికర్తగా భావిస్తున్నామంట. అర్థమైందండి. ఉపనిషత్తులు ప్రకృతి పూజనే కాదు, దేవతా పూజను ఎందుకు చివరి సత్యంగా అంగీకరించలేదు? దేవతల పూజ కూడా అంగీకరించటం లేదు. దేవతల పూజ అల్టిమేట్. ఇంకా దీని తర్వాత ఇంకెవరిని పూజ చేయక్కర్లేదు, ఇంకా దేని కొరకు వెతకనవసరం లేదు అని అనడం లేదంటే ఉపనిషత్తులు. ఎందుకు అని చెప్తున్నాడు. ఏమన్నాడండి ఇక్కడ? దేవతా పూజను ఎందుకు చివరి సత్యంగా అంగీకరించలేదు? ఇది అర్థమైతే ఉపనిషత్తుల అసలు లక్ష్యము స్పష్టమవుతుంది. ఉపనిషత్తుల్లో కూడా ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, దివ్య దేవీ దేవతల జన్మ అనే వస్తోంది కదా. మనం ఇప్పటికే 100 మంత్రాలు మనం చర్చించుకున్నాం, అనేక ఉపనిషత్తుల్లో చర్చించుకున్నాం. ఇక్కడ స్పష్టత ఏమిస్తున్నాడంటే, ఉపనిషత్తులు దేవతా పూజను తప్పు అని ఎక్కడా చెప్పలేదు. దేవతలని పూజ చేయటం తప్పు అని ఎక్కడా చేయటం లేదు. అసలు ఏమి చేయని దానికంటే మీరు దేవతల పూజ చేస్తే కూడా మీ సంస్కారాలు పెరుగుతాయి, సాత్వికం అవుతాయి. సాత్వికం కాకపోయినా రాజసికమన్నా అవుతాయి. అంటే కనీసం ద్వాపర యుగంలో ఉన్న జన్మ తీసుకుంటారు. సత్యత్రేతాయుగాలకు రాకపోయినా కూడా కలియుగ సంస్కారాల కంటే రాజసిక సంస్కారాలు, ద్వాపరయుగ సంస్కారాలు బెటర్ కదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవతా పూజను తప్పు అని ఎక్కడ చెప్పలేదు. దేవతా భక్తి తప్పు కాదు, దేవతల ఉపాసన తప్పు కాదు. కానీ దేవీ దేవతలే పరమాత్మ అని భావించటము తప్పు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ఇది ఉపనిషత్తుల యొక్క సారం అనుకోండి. దేవీ దేవతలే పరమాత్మ అని భావించడము ఇక్కడ తప్పు అన్నమాట. దేవతలు ఎవరు? అసలు ఈ దేవతలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? 33 కోట్ల దేవీ దేవతలు ఇక్కడ ఆకాశం దూరపడ్డారా? ఈ 850 కోట్ల మందిలోనే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లు మాం వేత్తి తత్వత, ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ 33 కోట్ల మంది అక్కడ సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు అక్కడ జన్మలు తీసుకుంటారు. 3 కోట్ల మంది సత్యయుగంలోను, త్రేతాయుగంలో మరో 30 కోట్ల మంది. అందుకనే 33 కోట్ల దేవీ దేవతలు అంటారు. అక్కడ కూడా ఏమంటారు? సత్యయుగంలోకి వచ్చేటువంటి వాళ్ళు 3 కోట్లు కాబట్టి ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది అనమాట. అర్థం చేసుకోండి. అది అర్థమైందండి. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి దేవతల గురించి? దేవతలు సృష్టిలోని ఉన్నత చైతన్య జీవులు. సృష్టిలోని ఉన్నత చైతన్య జీవులు అంటే దైవీ సంస్కారాలతో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్లో ఉన్న జీవులు అంటే వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు ఆ విధంగా పుడికి పుచ్చుకొని ఆత్మ అనుభూతి చేసుకుంటూ ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా చక్కగా ఆత్మిక స్థితిలో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళే అక్కడికి వెళ్తారనమాట. అర్థమైందండి. ఏమంటే సృష్టిలోని ఉన్నత చైతన్య జీవులు వారు ప్రకృతి పరిధిలోనే ఉంటారు. ప్రకృతి పరిధిలోనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కూడా దేహం ఉంది కదా. దేహం అంటే ప్రకృతి. వాళ్ళకు కూడా దేహం ప్రకృతి పరిధిలోనే ఉంటారు. వాళ్ళకు కూడా ఈ సృష్టి చక్రంలో పాత్రలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ కాలచక్రంలో ఉన్నారు కాబట్టి స్థానము అంటే పాత్ర, కాలము, స్థానము ఉంటుంది. అంటే వారు సృష్టి చక్రములో భ్రమణము చేస్తారు. సత్యయుగం నుంచి ప్రారంభమవుతుంది దేవీ దేవతల యొక్క ప్రయాణము. అలాగా వాళ్ళు కూడా సత్యత్రేతాయుగాల్లో వచ్చిన తర్వాత అక్కడ సతో, తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో రజో, తర్వాత వాళ్ళే మళ్ళీ తమోలోకి వస్తారు. అందుకనే ఏం చెప్పాడు గీతలో? దేవీ దేవతలు కూడా త్రిగుణాతీతులు కాదు. గుర్తుపెట్టుకోండి. త్రిగుణాలలోకి వస్తారు. 18వ అధ్యాయం 40వ శ్లోకం నోట్ చేసుకోండి. ఇప్పటికే చెప్పుకున్నాం మనం. ఈ జస్ట్ నంబర్ నోట్ చేసుకోండి. అందులో చెప్తాడు దేవీ దేవతలు కూడా కాన్స్టెంట్ గా ఒకటే స్టేట్ ఆఫ్ లెవెల్లో ఉండరు. వాళ్ళు దేవీ దేవతలుగా కాలచక్రం మొత్తం ఉండరు. కేవలం సత్యత్రేతాయుగాల్లో ఉంటారు. అర్థమైందండి. ఇప్పుడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ వారికి కూడా పాత్ర, కాలము, స్థానము ఉంటుంది. అంటే వారు సృష్టి చక్రంలో భ్రమణం చేస్తారు. ఇక్కడ కఠోపనిషత్తు ఒకటి చెప్తోందండి. కఠోపనిషత్తు అంటే మీకు ఉపనిషత్తుల గురించి రెఫరెన్సెస్ కూడా నేను మీకు ఇస్తాను. ఉపనిషత్తులో కూడా చాలా ఉపనిషత్తు రెఫరెన్సెస్ నేను నోట్ చేసుకున్నాను. కఠోపనిషత్తులో 1, 2, 5 నోట్ చేసుకున్న వాళ్ళు దయచేసి నోట్ చేసుకుంటే మీకు కూడా ఏమవుతుందంటే కరెక్ట్గా చెప్తున్నానా లేదా, నేను ఏదన్నా నాకు అనుకున్నటువంటి సబ్జెక్ట్ చెప్తున్నానా, లేకుండా యథార్థంగా చెప్తున్నానా అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. 1, 2, 5 అక్కడ ఏమంటున్నాడు?
అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా. ఇది అందులో ఒక పంక్తి నేను నోట్ చేసుకున్నాను. మొత్తం 4 పంక్తులు ఉంటాయి, అందులో ఒకటిన్నర పంక్తి 2 పంక్తులు నోట్ చేసుకున్నాను. దాని మీనింగ్ ఏమిటో ఒకసారి గమనించండి. అజ్ఞానములో ఉన్నవారు, చాలా జాగ్రత్తగా వినండి, అజ్ఞానములో ఉన్నవారు, అజ్ఞానం అంటే నేను దేహం అనుకుని జీవితాన్ని గడిపేవాళ్ళు. అజ్ఞానములో ఉన్నవాడు ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళు అనమాట. అజ్ఞానములో ఉన్నవారు తామే జ్ఞానులు అనుకుంటూ చీకటిలో తిరుగుతారు. అంటే అజ్ఞానంధకారములోనే వాళ్ళు భ్రమిస్తూ ఉంటారు. అర్థమైందండి? అజ్ఞానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు సత్యత్రేతాలోకి రారు. వాళ్ళందరికీ అక్కడి నుంచి ద్వాపర గురించి వస్తారు. సంభూతి ఉపాసనలో ఇదే జరుగుతుంది. అర్థమైందండి? సంభూతి, సంభూతి, అసంభూతి. సంభూతి అంటే ఏంటి? దేవతలు. అసంభూతి అంటే ప్రకృతి. అర్థమైందండి? కఠోపనిషత్తు మరి ఇంకొకటి 1:3:10 1:3:10 కూడా రాసుకోండి. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్ధేభ్యశ్చ పరం మనః. దీని మీనింగ్ ఏంటి? ఇంద్రియాల కన్నా మనస్సు, చూడండి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది. ఇంకా చెప్పాలంటే గీతలో చెప్తాడు కదా, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే అన్నిటికంటే ఆత్మ గొప్పది అంటాడు. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పది, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఇది అనమాట. అదే మీనింగ్ ఇక్కడ చెప్తున్నాడు. ఇది 1:3:10 కూడా ఇంద్రియాల కన్నా మనస్సు, దానికన్నా బుద్ధి, దానికన్నా అవ్యక్తం అంటే అవ్యక్తం అంటే ఆత్మ, దానికన్నా పరమ పురుషుడు గొప్పవాడు, పరమాత్మ గొప్పవాడు. ఆత్మ కంటే పరమాత్మ గొప్పవాడు. ఇక్కడ ఇంకో స్టెప్ పెంచాడనమాట. కఠోపనిషత్తు 1:3:11 1:3:11 మహతః పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇది అందులో ఉన్నటువంటి మంత్రం అండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? మహతత్వము కన్నా అవ్యక్తము ఉన్నతమైనది. అవ్యక్తం అంటే ఆత్మ, పరమాత్మ అండి. అవ్యక్తం అంటే వ్యక్తి, ఈ దేహం అనేది లేదు. ఆత్మ కూడా ఒరిజినల్గా ఓన్లీ జ్యోతి స్వరూపము. పరమాత్మ ఎప్పుడు జ్యోతి స్వరూపంలోనే ఉంటుంది. జ్యోతిషామపి తజ్యోతి 13వ అధ్యాయం 17వ శ్లోకంలో. అందుకని ఈ తత్వాలన్నీ కూడా దానికి చూస్తాం, భౌతికంగా మనం చూస్తాం. అర్థమైన పంచతత్వాలు మనకు నదులు ఇవన్నీ కనబడతాయి కదా, కొండలు, లోయలు ఇవన్నీ కనబడతాయి కదా. అందుకని ఏమన్నాడు ఇక్కడ? మహతత్వం కన్నా అవ్యక్తం ఉన్నతమైనది, అవ్యక్తము కన్నా పరమ పురుషుడు ఉన్నతుడు. అవ్యక్తం అంటే ఆత్మ అనుకోండి, ఆత్మ కంటే పరమాత్మ గొప్పవాడు. ఆయన కన్నా మించినది ఏదీ లేదు. అల్టిమేట్ అన్నమాట, అల్టిమేట్. అదే పరమగతి. నెక్స్ట్ ముండకోపనిషత్తు 1:2:10 1:2:10 ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంధేనైవ నీయమానా యథాంధాః అన్నాడు. అంటే ఎట్లా ఉంటుందంటే కర్మకాండ భక్తులు ఇది కర్మలు చేయటమే మన యొక్క జీవితము. ఈ యొక్క జీవితాన్ని, శరీరాన్ని పోషించుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, ఇల్లు వాకిలి కావాలి, కార్లు కావాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యవహారం కావాలి, దీంట్లోనే పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి వాడు కర్మకాండ భక్తులు అంటున్నాడు ఇక్కడ. అంధుణ్ణి నడిపినట్లే అంటున్నాడు. ఇప్పుడు వర్తమానంలో ఏంటంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు మనకి భగవద్గీత చెప్తున్నారు, మిగతా అన్ని శాస్త్రాలు చెప్తున్నారు. అందుకని వీళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఆత్మ అనుభవం చేయించలేరు. అర్థమైందండి? ఎవరికైతే ఆత్మానుభూతి జరుగుతుందో వాళ్ళనే సంప్రదించాలని గీతలో 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం చెప్తోంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటాడు అక్కడ. అర్థమైంది? అందుకనే భగవంతుడు కూడా అక్కడ క్లారిటీ మనకి ఇచ్చాడు. అందుకని అంధేనైవ నియమాన యథాంధాః అంటే అదనమాట. ఒక అంధుడు ఇంకొక అంధుడిని నడిపిస్తున్నాడు అంటే ఎలా నడిపిస్తాడు? నడిపించలేడు. అంటే ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని జ్ఞానిగా పరివర్తన చెయ్యలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ మీకు మరికొన్ని గీతా శ్లోకాలు తీసుకొస్తాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయండి. ఇక్కడ దేవతల గురించి చెప్పేసాం కదా. ఇప్పుడు కొన్ని గీతా శ్లోకాలు కూడా రాసుకునే వాళ్ళు రాసుకోండి, దయచేసి రాసుకోండి. 7వ అధ్యాయంలోని 20వ శ్లోకము, జ్ఞాన విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం రాసుకోండి. కామైస్థైర్స్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః. అర్థమైందండి? అన్యదేవతం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాయ స్వయా అంటాడు. దాని మీనింగ్ చెప్తాను మీకు, ఎందుకంటే సంక్షిప్తంగా మీరు చదువుకోవచ్చు.
అర్థమైంది. ఇప్పటికే మనం డీటెయిల్డ్గా కవర్ చేసుకున్నాం, వేరే కాంటెక్స్ట్లో మనం కవర్ చేసుకున్నాం. దీని మీనింగ్ ఏంటి? కోరికలచే జ్ఞానము కప్పబడిన వారు ఇతర దేవతల పూజ చేస్తారు. అర్థమైందండి. జ్ఞానము ఉన్న చోట పరమాత్మ అనుభవం ఉంటుంది. అంటే ఇక్కడ కామై స్థై కామై స్థై స్థై అంటే ఇతర ఈ ఇంద్రియ సుఖాలన్నమాట. భౌతిక కోరికలతో పూర్తిగా అందులో కూరుకుపోయినటువంటి వాడు. పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, లేకపోతే నేను ఏదో అవ్వాలి, వివాహం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, అది చేయాలి, ఇది చేయాలి, భౌతిక కోరికలతోనే పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ భౌతిక కోరికలు తీరుస్తారు. ఎవరు తీరుస్తారు? దేవతలు తీరుస్తారు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతం, అది కాదు, కాంక్షంత కర్మణాం సిద్ధి. అర్థమైందండి. యజంత యహదేవతా క్షిప్రం ఈ మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజ 4వ అధ్యాయంలో 12వ శ్లోకం చెప్పారు కదా. మీకు తక్షణమే మీరు నిశ్చయంగా మీరు అనుకున్నటువంటి ఒక దేవతా స్వరూపాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే ఆ దేవతా స్వరూపము మిమ్మల్ని మీరు కోరుకున్నటువంటి కోరికల్ని తీరుస్తుంది. అదే విషయం ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, కామై స్థై స్థైర్హృత జ్ఞాన. కోరికలచే జ్ఞానము కప్పబడిన వారు ఇతర దేవతల పూజ చేస్తారు. జ్ఞానము ఉన్న చోట పరమాత్మ అనుభవం ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఎక్కడైనా భగవద్గీత కానండి, ఏ శాస్త్రాల్లోనైనానండి, జ్ఞానము అన్న పదం వచ్చిందంటే చాలండి. జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానం కాదు, జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 4 విషయాలు: ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం. కర్మల గుహ్యగతి అంటారు. అర్థమైందండి. అందుకని అదనమాట. తర్వాత 7వ అధ్యాయంలోని 21 గమనించండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒక 3-4 శ్లోకాలు. ఇక్కడ ఏంటంటే దేవతలు ఏ విధంగా మీ కోరికలు తీర్చగలుగుతున్నారు, దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దేవతలు ఏ విధంగా తీరుస్తున్నారు? వాళ్ళు విగ్రహాల రూపంలో ఉన్నారు కదా. వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చైతన్యంలో లేరు కదా. పరమాత్మ చైతన్యంలో ఉన్నాడు, వారు విగ్రహాల రూపంలో ఉన్నారు. విగ్రహాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మీ కోరికలు ఏ విధంగా తీరుస్తున్నారు, ఎవరు తీరుస్తున్నారు? అర్థమైందండి. గత ఎపిసోడ్లో మనం ఈ ప్రశ్న వేసుకున్నాం, దానికి సమాధానం వినండి. చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. మీరు కూడా, నేను శ్లోకాల నంబర్ చెప్తాను, దాని ప్రకారంగా 7:21 నుంచి 4 శ్లోకాలు చూసుకోండి. 7:21, 7:22, 7:23, 7:24. దాంట్లో స్పష్టత వచ్చేస్తుంది. ఒక్కసారి 7:21. యో యాం యాం తనుం భక్త. అర్థమైందండి. యో యాం తనుం భక్త శ్రద్ధయాం అర్చితుం ఇచ్చతి తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇది శ్లోకం అండి. దీని మీనింగ్ ఏంటి? పరమాత్మ భక్తుల విశ్వాసాన్ని దేవతా రూపాలపై స్థిరపరుస్తాడని చెబుతుంది. మీరు రాముణ్ణి పూజ చేస్తున్నారు, కృష్ణుణ్ణి పూజ చేస్తున్నారు, లేకపోతే ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నారు, విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నారు, లేకపోతే సీతాదేవిని పూజ చేస్తున్నారు, లక్ష్మీదేవిని పూజ చేస్తున్నారు, లేకపోతే వైష్ణవీదేవిని పూజ చేస్తున్నారు, అయ్యప్ప స్వామిని పూజ చేస్తున్నారు. మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ దేవత మీద మీకు నిశ్చయాన్ని భగవంతుడు కలిగిస్తాడంట. అర్థమైందండి. ఎంత చక్కగా అద్భుతంగా చూశారు భగవంతుడి పాత్ర. అంటే మనకేంటంటే మనం కూడా ఒక దైవీ సంస్కారాలతో కూడుకున్న ఒక దేవతా స్వరూపం. దేవతలు అంటే మామూలు వాళ్ళు కాదు, సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ నిర్వికారులు. అర్థమైందండి. సంపూర్ణ అహింసకులు. వాళ్ళకి 5 గుణాలు చెప్తారు. అర్థమైందండి. వాళ్ళ ద్వారా మనకు కూడా కోరికలు ఎలా తీరుతున్నాయంటే వాళ్ళ పట్ల మీకు దృఢ విశ్వాసం ఉన్నట్లయితే, ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు, ఏం చెప్తున్నాడు? అర్థమైందండి. పరమాత్మ ఈ విధంగా భక్తుల విశ్వాసాన్ని దేవతా రూపాలపై స్థిరపరుస్తాడు. అర్థమైందండి. 7:21. ఇప్పుడు 7:22 చూడండి. స్థిరపరుస్తారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్థిరపరచటం. అర్థమైందండి. తర్వాత 2వది సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్మయైవ విహితాన్ అన్నాడు. 7:22. దీంట్లో ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. దేవతలను పూజించే భక్తుడు పొందే ఫలము, దేవతల ద్వారా భక్తుడు పొందే ఫలము చివరికి పరమాత్మ నుంచే లభిస్తుంది. పరమాత్మ అక్కడ రోల్ అన్నమాట. ద్వాపర యుగం నుండి పరమాత్మ దేవతల ద్వారా తన యొక్క ఈ విధంగా తమ భక్తుల యొక్క కోరికలు తీరుస్తాడు, దేవతల మాధ్యమంగా తీరుస్తాడు. ఇది 7:22 మీరు కూడా చదువుకోండి. అర్థమైందండి. దేవతలను పూజించే భక్తుడు పొందే ఫలము చివరికి పరమాత్మ నుంచే లభిస్తుంది. తర్వాత కానీ ఆ ఫలము స్వర్గానికి తీసుకెళ్తుందా? సత్యయుగంలో శ్రేష్ఠ జన్మని ఇప్పించగలదా? ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సత్యయుగంలో శ్రేష్ఠ జన్మని ఇప్పించగలదా అనేది ముఖ్యం.
అక్కడ అంటున్నాడు సత్యయుగంలో శ్రేష్ఠ జన్మ ఇప్పించలేదు, సత్యయుగంలోకి ఎంట్రీ పాస్ ఇవ్వలేదు. ఏది దేవతల పూజ లేకపోతే ప్రకృతి తత్వాల పూజ సత్యయుగంలోకి ఎంట్రీ పాస్ ఇవ్వలేదు, సత్య త్రేతాలోకి తీసుకుని వెళ్ళదు. కానీ మీకు ఏం చేస్తుంది, మీరు ఏం కోరుకుంటున్నారు, ఈ భౌతిక జన్మలో ఈ ప్రపంచంలో వర్తమానంలో ఇప్పుడు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. అంటే కర్మ యొక్క ఫలము, ఫలానా చేస్తున్నాను, ఫలానా ఉపవాసం చేస్తున్నాను ఫలానా ఫలితం కోసము, ఫలానా కొండమెట్లు నడుచుకుంటూ వస్తున్నాను దానికోసము, ఫలానా తలనీలాలు సమర్పించుకుంటున్నాను దానికోసము. తప్పు లేదండి, ఆ కోరిక మాత్రమే తీరుస్తారు. కానీ వారు సత్య త్రేతాయుగాల్లోకి మీకు ఆ విధంగా సంస్కార పరివర్తన చెయ్యలేరు. ఎందువల్లంటే మీరు దైహిక భ్రాంతిలో ఉన్నారు, ఆత్మిక స్థితిలోకి రాలేదు. ఆత్మిక స్థితిలోకి తీసుకుని వచ్చేటువంటి కర్తవ్యము పరమాత్మ మాత్రమే చేస్తారు, కానీ దేవీ దేవతలు చెయ్యలేరు. 33 కోట్ల దేవీ దేవతలు కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ విధంగా కరుణా కటాక్షం మీరు పూజ చేస్తున్నారు కాబట్టి మీ కోరికలు తీరుతాయి. అందుకనే ఇప్పుడు భక్తి మార్గంలో వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రపంచం అంతా కూడా భక్తి చాలా విశృంఖలంగా చాలా విస్తృతంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అర్థమైందండి, కోరికలు తీరుతున్నాయి కాబట్టి వెళ్తున్నారు, లేకుండా ఎందుకు వెళ్తారు? అర్థమైందండి. అందుకే ఇక్కడ జాగ్రత్త వినండి, 7:23లో చెప్తున్నాడు వాళ్ళ యొక్క ఫలము కేవలము ఈ ఒక్క జన్మకు వరకే సరిపోతుంది, అంతకు మించి ఆ ఫలాన్ని మీరు పొందలేరు అంటాడు. ఆ శ్లోకం ఏంటండి, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్త యాంతి మామపి అంటాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ, దేవత ఆరాధన ద్వారా లభించే ఫలాలు నశ్వరము అన్నాడు. నశ్వరము అంటే ఏంటి, ఈ శరీరమే నశ్వరము కదండి, శరీరము నశ్వరము, భౌతికము నశ్వరము, సంబంధాలు నశ్వరము, ధనము నశ్వరము, మనం ఎంత కష్టపడుతున్నాం, పేరు ప్రతిష్ట ఇవన్నీ నశ్వరము. శరీరం బూడిదైపోతే మొత్తం అన్నీ పోతున్నాయి, మనకి సంపదతో ఎటువంటి కనెక్షన్ లేదు. సో నశ్వరమైనటువంటి కోరికలు మీకు తీరుస్తారు, కానీ అనశ్వరమైనటువంటి సత్యయుగములో త్రేతాయుగములో శ్రేష్టమైన జన్మలు మీకు ప్రసాదించి స్వర్గములోకి తీసుకుని వెళ్ళే ఆ కర్తవ్యాన్ని వారు చెయ్యలేరు. కాబట్టి ఇక్కడ అంతవత్తు ఫలం అన్నాడు, అది లిమిటెడ్ స్కోప్ అంటున్నాడు దానికి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధస్సు. అల్ప మేధస్సు అంటే వాళ్ళకి అంతకంటే అక్కర్లేదండి, మాకు చాలు ఈ భౌతిక కోరికలు అయిపోతే చాలు, ఇల్లు కట్టుకుంటున్నాం సవ్యంగా ఆ బ్యాంకు లోన్ వచ్చేస్తే సరిపోతుంది, ఎక్కడ ఆటంకం లేకుండా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే సరిపోతుంది, ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేకపోతే మా అబ్బాయిని అమెరికాలో మంచి యూనివర్సిటీలో సీటు కావాలనుకుంటున్నాం, అంతవరకు సరిపోతుంది. అర్థమైందండి, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజోయాంతి. దేవీ దేవతల్ని పూజ చేసినట్లయితే మళ్ళీ దేవీ దేవతల పూజ ఎక్కడ జరుగుతుంది, ద్వాపర యుగంలో మళ్ళీ మందిరాలలో పూజ జరుగుతుంది. దేవీ దేవతల పూజ మళ్ళీ నువ్వు ద్వాపర యుగంలోనే జన్మ తీసుకుంటావు, సత్యత్రేతాయుగాల్లోకి నీవు రావు. దేవాన్ దేవయజోయాంతి. తర్వాత ఏమంటున్నాడు, ఆఖరికి ఏమంటున్నాడు అండి, ఒక చిన్న మిఠాయి కూడా పెడుతున్నాడు మనకు, చిన్న ఏమంటాడు, కొంచెం ఒక టాఫీ లాగిస్తున్నాడు. మద్భక్త యాంతి మామపి. కానీ నా భక్తులు సత్యత్రేతాయుగాలకు వెళ్తారు, స్వర్గములోకి వెళతారు. అది నన్ను భక్తి చేయడానికినో దేవతల భక్తి చేయడానికి ఉన్న తేడా చెప్తున్నాడు. కానీ దేవతల ద్వారా మీ కోరికలు తీర్చేవాడిని కూడా మళ్ళీ నేనే అంటున్నాడు. అర్థం చేసుకోండి, అక్కడ దేవతల ద్వారా కోరికలు తీర్చేవాడిని కూడా నేనే. కానీ ఆ కోరికలు కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి కోరికలే, కానీ శాశ్వతంగా మీకు సత్యత్రేతాయుగంలో కాలచక్రంలో మొత్తం అంతా మీ జన్మలంతా శ్రేష్టంగా చేసేది అటువంటి కోరికలు జరగదు. అది ఎక్కడుందో 7వ అధ్యాయంలోని 23వ శ్లోకము. ఇందులో ఇంకొక శ్లోకం చెప్పడానికి సమయం ఉంటుందో, లేకపోతే తదుపరి ఎపిసోడ్లో నేను కంక్లూడ్ చేస్తానండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మీ దృష్టికి. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే దేవీ దేవతల ద్వారా మనం పొందేటువంటి ఫలితం అనేది పరిమితము. అది కేవలము మనకి ఈ యొక్క వర్తమాన ఈ కలియుగి జన్మలో మాత్రమే మన భౌతిక కోరికలను తీరుస్తాయి. అది 4వ అధ్యాయంలోని 12వ శ్లోకం చెప్పింది. ఇక్కడ కూడా ఈ 7వ అధ్యాయంలోని 21, 22, 23 కూడా మనకి ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఆఖరి ఎపిసోడ్గా రాబోయే ఎపిసోడ్లో కూడా ఈ యొక్క ఈశావాస్య మంత్రం 12వ మంత్రాన్ని మనం కంక్లూడ్ చేయబోతున్నామండి. అర్థమైందండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో
ధారావాహిక ప్రసంగం చేసిన త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. గుడ్ నైట్. ఓం శాంతి.